మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. అమ్మ మామూలుగా అంటారు, నువ్వు ఇంట్లో కన్నా చదవకపోతే నిన్ను హాస్టల్లో వేస్తా, లేదా నువ్వు అల్లరి చేస్తే హాస్టల్ పనిష్మెంట్ లాగా ప్రతి దానికి హాస్టలే. మాట వినకపోయినా హాస్టల్, చదువుకోకపోయినా హాస్టల్, తిండి తినకపోయినా హాస్టల్, ఆటలాడుకోనికి వెళ్ళి ఇంకా ఇంటికి రాకపోయినా మొబైల్ పట్టుకున్నా, చెప్పిన మాట వినకపోయినా హాస్టల్. దానికి హాస్టల్ హాస్టల్ హాస్టల్. నిజంగా పిల్లలకి హాస్టల్ అంటే అమ్మ ఒకలాంటి వణుకొస్తుంది, అంటే అది ఒక పనిష్మెంట్ ఏరియా లాగా అన్నట్టు ఉంటుంది. రియల్ గా చెప్పాలి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి మంచి క్రమశిక్షణ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలో పిల్లలకు తెలుస్తుందండి. ఇండిపెండెంట్ హాస్టల్లో ఉండే ప్రతి పిల్లలకి మగ పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ ఇండిపెండెంట్ గా ఎలా బ్రతకాలి, ఎవరి మీద మన పని మనం ఎలా చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా డెసిషన్ నేను ఎలా తీసుకోవాలి, అంటే నేను క్రమశిక్షణతో ఉండి చదువుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అదే పేరెంట్స్ దగ్గర ఉన్నారు అనుకోండి, లే చదువుకో, ఆటవాడు వెయిట్ చేస్తున్నాడు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ మానిటరింగ్ అంతా ఏమి ఉండదండి అక్కడ. కాబట్టి హాస్టల్లో ఉంటే పిల్లలు, నా ఉద్దేశం అయితే హాస్టల్లో ఉంటే మాత్రం పిల్లలు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు, ఒక డిసిప్లైన్గా ఉంటారు. ఇంకొకటి వాళ్ళకి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా చూసి ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అన్నిటికంటే అమ్మల విలువ బాగా తెలుస్తుంది. అంతే కదా. ఇంకా అమ్మ అంటే ఇంకా చూడంగానే ఏడ్చేస్తారు. అవును, అమ్మ ఇది అదే ఇంట్లో ఉంటే నానా అదేంటే పుట్టి మళ్ళీ చేస్తా, భోజనం చేయి మళ్ళీ చేస్తా, నాకు ఇప్పుడు ఆకలి లేదు అంటే పాప మా తల్లి మనసు ఊరుకోక వాడు విసుక్కుంటూ నాకు కంచంలో కలిపేసి ముద్దలు పెట్టేస్తుంది, నాకు ఒకటి చాలు రెండు చాలు అంటారు. ఈ వేషాలన్నీ మీకు హాస్టల్స్లో ఉండవండి. ఆకలి అయింది అంటే కంపల్సరీగా డైనింగ్ టైంకు వెళ్ళాలి, తినాలి. మీరు 10 నిమిషాలు లేట్ చేశారంటే అక్కడ మూసేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ అంటే ఈ రకంగా చాలా డిసిప్లైన్గా ఉంటారు. అంటే కష్టాలు ఉంటాయి నిజంగానే. కష్టాలు అనేవి ఎలాంటి కష్టాలంటే మరి ముఖ్యంగా తల్లిదండ్రులను మిస్ అవుతారు, సిబ్లింగ్స్ని మిస్ అవుతారు. ఇంకొక కష్టం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, వాళ్ళ పోయి వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఐరన్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళే లేవాలి అంతే. కాబట్టి వీటన్నిటి వాళ్ళకి గుర్తొచ్చిందంటే హాయిగా మా అమ్మ దగ్గర ఉంటే ఇవన్నీ బాగుండేది, నేను అసలు ఎన్ని కష్టాలు ఉండవు కదా మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గరే ఉంటే అని అనుకుంటారు. హాస్టల్లో ఉంటే ఇవన్నీ ఏమి ఉండవండి. సో మళ్ళీ చెప్తున్నా, ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ప్లస్ టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది, డబ్బులు కూడా వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం పొదుపుగా ఎలా ఉండాలి, ఇప్పుడు ఇది ఖర్చు అవసరమా, ఇది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ వీళ్ళకు అంటే డబ్బులు, గవర్నమెంట్ హాస్టల్స్ అయితే నాకు ఐడియా లేదండి, ఒకవేళ వాళ్ళకి మంత్లీ పాకెట్ మనీ ఏమైనా ఇస్తారేమో, అది ఎలా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ పేరెంట్స్ దగ్గర నుంచి పంపిస్తే అంతే కదా, నేను పోయిన నెల నీకు 2000 ఇచ్చాను ఏమైంది అని తల్లిదండ్రులు కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళు అమ్మో మా అమ్మ అడిగేస్తుంది కాబట్టి నాకు ఇది అవసరమా, అవసరం లేదా, కొనాలా కొనద్దా అనేది కూడా ఉంటుంది. ఈ బుక్ నాకు అవసరమా, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చా, నేను మేనేజ్ చేసుకోవచ్చా, ఈ షర్ట్ నాకు ఇప్పుడు అవసరమా, ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇంట్లో ఉండే తల్లిదండ్రుల చాటున ఉండే పిల్లలకు ఏ బాధ్యత ఏమో, అంటే వాళ్ళకి ఏ కష్టాలు ఏం తెలియవు. అమ్మ నా షర్ట్ పోయింది 2 తీసుకురా, యూనిఫామ్. అదే ఇప్పుడు చూడండి హాస్టల్లో ఉండే పిల్లలు చక్కగా ఉండే రెడ్డి యూనిఫామ్స్ రాగానే శుభ్రంగా దాన్ని కాసేపు ఆరేసి ఉతుక్కుండే అవసరం అంటే ఉతుక్కొని మళ్ళీ రేపు సాటర్డే సండే హాలిడేస్ అయితే మండే కల్లా అన్నీ రెడీ చేసుకొని, పుస్తకాలన్నీ రెడీ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా హాస్టల్లో పిల్లలని ఏం చేస్తున్నావు నాన్న, బట్టలు ఉతుక్కుంటున్నానమ్మా, ఏం చేస్తున్నావు ఇప్పుడే ఫోన్ పెట్టేసాయి, నాకు ఇప్పుడు అక్కడ డైనింగ్ టైం అయిపోతుంది, నీతో మాట్లాడితే నాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, పరిగెత్తుకుంటూ ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే డిసిప్లిన్ లైఫ్. కష్టాలంటే నిజంగానే కష్టాలు ఉంటాయి. కష్టాలు అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా అన్ని వీళ్ళు పంపిస్తారనమాట, సోప్స్, క్లోత్స్, దాని తర్వాత బకెట్, మగ్గులు. కొంతమంది పిల్లలకి అంటే కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండే పిల్లలకి తల్లిదండ్రులు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ తల్లిదండ్రులకు ఒక రకమైన భరోసా, ఎందుకంటే మా వాడికి చదువు దొరుకుతుంది. అంటే కొంతమంది కొంచెం లో క్లాస్ ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్గా తక్కువ ఉండేవాళ్ళు, ఊర్లలో ఉండేవాళ్ళు, అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు కొంచెం బర్డన్ తగ్గుతుంది. ప్లస్ అక్కడ రెస్పాన్సిబిలిటీగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక మానిటరింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలు చదువుకుంటారు, మంచి క్రమశిక్షణతో ఉంటారు అనేది ఒక భరోసా. ఇంకా కొంతమంది కావాలని
ఇంట్లో అంటే అంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గరైనా కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పిల్లలు ఉంటే వీళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. చదువుకున్నావా లేదా, ఎగ్జామ్స్ అప్పుడు ఇవన్నీ ఎందుకురా, పోయి హాస్టల్లో బారేస్తే అన్ని వాళ్ళే చూసుకుంటారు, తీసుకెళ్ళి హాస్టల్లో బారే. సో అదైతే మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులుగా మనం ఏం బాధ్యత తీసుకుంటున్నాం, పిల్లల్ని కనేసి తీసుకెళ్ళి హాస్టల్లో వేయడం. హాస్టల్లో ఎప్పుడు వేయాలంటే తప్పనిసరి పరిస్థితులలో, లేకపోతే ఆ అబ్బాయి చదువుకుంటే స్కూల్ మీ దగ్గర కాలేజీ లేనప్పుడు, ప్లస్ మీకు ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అలాంటి పిల్లల్ని చేర్పించవచ్చు. కొంతమంది కావాలని టైంపాస్ కోసం ఏం చేయాలో అర్థం కాదు, పిల్లలు ఉంటే అనవసరంగా వాళ్ళ బాధ్యత పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి, తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే మేము మానిటర్ చేయాలి, మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, ఇవన్నీ నాకు ఎందుకు పోయి హాస్టల్లో వేస్తే మనమే పోయి ఉల్టా వాళ్ళని ప్రశ్నలు అడగొచ్చు కదా. ఏందండి పొద్దున ఎప్పుడు చూసినా మీ దగ్గర ఉంటారు, చదువుకోవట్లేదు పేరెంట్స్ కొంతమంది వెళ్ళి టీచర్స్ని అడుగుతారు, మీ దగ్గర ఏంటి మీ అబ్బాయి చదువుకోవట్లేదు, మీ దగ్గరే ఉంటాడు కదండి, మేమేం చేయాలని అడుగుతున్నారు పేరెంట్స్. సో అవన్నీ తప్పించుకోవడానికి ఏంటంటే కొంతమంది కావాలని వేస్తున్నారు. అదైతే మాత్రం ఒక రకంగా అది కరెక్ట్ కాదండి. అంటే మన పిల్లలు మన దగ్గర నిజంగానే మన పిల్లలు మన దగ్గర ఉంచుకొని చదివించి వాళ్ళకు మంచి ఏదో చెడేదో చెప్పి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ మనకొక మెమరీ అన్నమాట కదా. చదువు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా వెళ్తుంటే మన ముందు పొత్తిళ్లలో ఉండే అబ్బాయి కానీ మన కళ్ళ ముందే మనం కళ్ళెత్తితే తప్ప చూడలేని హైట్కి వెదిగిపోయి మంచి ఉన్నత స్థాయికి వెళ్తే అదంతా మన ఎఫర్టే. మన ఎఫర్ట్తో పాటు పిల్లలు చెప్పిన మాట వినడం, అవన్నీ లేకుండా నువ్వు 2వ క్లాస్లోనో 3వ క్లాస్లోనో హాస్టల్లో వేసి రేపొద్దున వాడు అంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి ఈ ఎమోషన్స్, ఈ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ బంధుత్వాలు, తల్లిదండ్రి మీద ఉండే అఫెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ మిస్ అయిపోతారు కదా వాళ్ళు. ప్లస్ చుట్టరికాలు ఎవరో తెలియదు వీళ్ళకి, ఎప్పుడు హాస్టల్లోనే ఉండిపోతారు. ఒకవేళ వచ్చినా కూడా హాలిడేస్కి వస్తే కూడా ఒక 1 వీక్ ఉంటారు. ఆ 1 వీక్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే లేక వచ్చావు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వద్దు, మా దగ్గర ఉండి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వీళ్ళకి సొసైటీలో ఎవరున్నారు ఏంటి అనేది తెలియదు. అంటే అంటే 90% మంచిదేనండి హాస్టల్లో ఉండడం. 10% అంటారా, ఎస్ కొన్ని ఎమోషన్స్ వాళ్ళకి ఏమి ఉండవండి. అంటే చాలా మందిని నేను చూశాను, ఏంటంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వేసేసారండి, కాబట్టి నాకు పెద్ద ఏం బాధ, మరి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు, నీకు అమ్మ నాన్న వదిలేసే బాధ ఉందా అంటే, మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నానండి కాబట్టి నాకేం పెద్ద ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పెద్ద బాధ ఏమి ఉండదు, పుట్టినప్పటి నుంచి నువ్వు అమ్మ దగ్గర ఉంటే నీకు బాధ. అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఇస్తే వాళ్ళకేమి బాండింగ్ ఏముండదు కదా పేరెంట్స్తో, ఫ్యామిలీతో. కాబట్టి ఒక రకంగా అదొక్క మైనస్ పాయింట్ తప్ప, కాకపోతే డిసిప్లిన్గా ఉంటారు. కష్టం ఏంటి, సుఖం ఏంటి, ఏది మంచి ఏది చెడు, డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఒక రకంగా 90% అది మంచిదేనండి. సో 10% అనేది ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఒక టైం ఇస్తారు, సండేనో ఒక హాలిడేనో ఒక్కొక్క అబ్బాయి ఒక 10 minutes 15 minutes మాట్లాడాలనేసి ఒక ఫోన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర జనరల్గా ఫోన్స్ కూడా ఉండవండి. ఒకవేళ వార్డర్స్ ఉంటే వాళ్ళకే ఫోన్లు చేస్తే వీళ్ళు మాట్లాడారు. ఆ 10 minutes లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒకటే ఉంటది, అమ్మాయి ఎప్పుడు వస్తావు, అంతే, నువ్వు ఎప్పుడు వస్తావు, నా కోసం ఏం తీసుకొస్తావు, నన్ను ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు, ఇలాంటివే మాట్లాడతారు. వస్తాలే నాన్న, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, నాకు ఇక్కడ ఏం పడట్లేదు, హాస్టల్ ఫుడ్ పడట్లేదు, ఇలా మాట్లాడతారు. నిజంగా అప్పుడు చాలా మనకి కూడా చూస్తేనే చాలా బాధేస్తుంది. చాలా మంది కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏడ్చేస్తారు ఫోన్ లో. ఇక ఫోన్ పెట్టారు పక్కన నువ్వు పెట్టే నేను పెట్టే నాట, ఎందుకంటే ఆడు కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఎప్పుడు వస్తావు చెప్పు, ఒకటే ఉంటది, నువ్వు ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, హాలిడేస్కి వస్తావు, ఇంకో హాలిడేస్ చాలా రోజులు ఒకసారి వస్తావా, నాకు అది తినాలనుంది ఇది తినాలనుంది అంటే కొంతమంది పేరెంట్స్ అంటే మీటింగ్ టైం ఉంటుంది కదా, అప్పుడు కొన్ని తీసుకెళ్ళి పిల్లలకు తెప్పించేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి హాస్టల్ లైఫ్ మంచిదేనండి, డిసిప్లిన్గా ఉంటారు. అంటే ఒక మనిషి ఎదగాలి అని అంటే సెల్ఫ్గా మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకై మనం బతకాలి అంటే ఎస్ హాస్టల్స్ మంచిదే. కానీ కొన్ని పాయింట్స్లో మాత్రము బాధేస్తుంది. బాధేసినా కూడా అది వాళ్ళ భవిష్యత్తు మంచిదే కాబట్టి వాళ్ళు బాగుపడతారండి. హాస్టల్లో ఉండేవాళ్ళు నిజంగానే ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటారు. అన్ని మేనేజ్మెంట్ తెలుసు, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది, మనుషులు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా వాళ్ళు ఎందుకంటే నేర్పిస్తారు. వాళ్ళు అక్కడ ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు. షేరింగ్ తెలుస్తుంది, అది ముఖ్యంగా షేరింగ్ తెలుస్తుంది. మీ అబ్బాయిని హాస్టల్కి నుంచి
ఇంటి నుంచి హాస్టల్ అన్ని మీరు ఏదో అన్ని చేసి పంపిస్తారు. వాడు ఏం చేస్తాడంటే పక్కన వాడికి కూడా ఇస్తాడు, ఇదిగో మా అమ్మ ఇది చేసి నేను తీసుకో అని చెప్పి ఇస్తారు అనమాట. వాడు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇస్తారు, అట్లా షేరింగ్ కూడా ఉంటుంది. కాబట్టి హాస్టల్ లైఫ్ అనేది మంచిదే, కష్టాలనే అనుకోకూడదు, కానీ అవి ముందు ముందు మనం బాగుపడడానికి ఇవి టెంపరీ కష్టాలని అనుకోవాలి అంతే. మంచి హాస్టల్స్ లో ఉంటే పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటది. అవునండి, కరెక్ట్. అది చూసి వేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.